హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త కొలువులు వచ్చేసినాయి. ఎంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన కొత్త కొలువులు ఈజీగా అయితే రావు. ఇప్పుడు దాంట్లోనే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి అనమాట. నార్మల్గా సంవత్సరం అంటేనే మనకి జనవరి 1న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31నే ఎండ్ అయిపోతుంది. ఇక ఆర్థిక సంవత్సరం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరము మార్చి 31న ఎండ్ అయ్యి ఇక ఏప్రిల్ 1న స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ ఆర్థిక సంవత్సరం రానే వచ్చింది. ఈసారి మన మ్యాన్ పవర్ నుంచి కొన్ని రిపోర్ట్లు వచ్చినాయంట. ఆ రిపోర్ట్లలో ఉద్యోగాల కోసం మన భారతదేశం ప్రపంచంలోనే ముందు స్థానంలో ఉందంట. దీంట్లో 36% వరకే నియామకాల కొరత వల్ల ఇప్పుడు వెల్లడించిందంట. నియామకాల కొరత అనేది ఎక్కడ ఏర్పడుతుందో అనే విషయం పైన ఇప్పుడు ఈ రిపోర్ట్ తయారు చేయడం అయింది. 80% కంపెనీల వరకు అయితే నియామకాలని సిద్ధం చేసిందంట. విదేశాలలో చూసుకున్నట్టయితే జాబ్ల మీద జాబ్లు వర్షాలు కురిపిస్తున్నారు, కానీ వీళ్ళ కొరత అయితే చాలా ఎక్కువగా అయిపోయింది. అయితే దీనికి చెక్ పెట్టడానికే కొన్ని సంస్థలు కొన్ని విషయాలను బయటికి తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్లో అది కూడా చేయడం జరిగింది. సో ఆ విషయాలు ఏందా అంటే, కొన్ని కంపెనీలు ఇంతకు ముందు ఉన్నట్టే సో దాంట్లోనే భాగంగా మనకి 33% వరకు కూడా అక్కడ జాబ్ నియామకాల గురించి పెట్టిందంట. దాంట్లో వేతనాలు పెంచాలి అని చెప్పేసి, ఖచ్చితంగా ఈసారి వేతనాలు పెంచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి 3% కంపెనీల వరకు వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయంట. ఇక అది పక్కన పెడితే 14% సంస్థలు మాత్రం ఎటువంటి వేతనాలు పెంచే అవకాశం లేదు అని చెప్పి వెల్లడిస్తున్నాయంట. ఇక ఈ రెండు పక్కన పెడితే 22% వరకు వేతనాలు ఎలా ఉన్నాయో అలానే ఉంచుతాము అని చెప్పేసి, ఎటువంటి మార్పులు కూడా ఉండవు అని చెప్పేసి రిపోర్ట్లో పేర్కొన్నారంట. ఇక పక్కన విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉద్యోగాల కొరత అనేది చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉండగా ఇక మన పెద్దన్నైన అమెరికా 2వ స్థానంలో ఉందంట. ఇక చైనా కూడా 3వ స్థానంలో ఉందంట. ఇలా ఒక్కొక్క స్థానాన్ని బట్టి వాళ్ళకి సంస్థలకు తగ్గట్టుగా ఉన్నారంట. ఇక 44% వరకు నియామకాల కొరత ఉన్నప్పటికీ కూడా చైనాలో కూడా అలాంటి ప్రాబ్లమే వచ్చిందంట. ఇప్పుడు ఈ ఉద్యోగాల కొరతలో చూసుకున్నట్టయితే ఇక ఏ కేటగిరీలో నుంచి ఎక్కడి నుంచి వస్తాయి ముందుగా ఉద్యోగాలు అని తీసుకున్నట్టయితే హెల్త్ లైన్స్లో కానీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఫస్ట్గా తీసుకునేది హెల్త్లోనే తీసుకుంటారంట. ఇక మన భారతదేశంలో మొదటిగా ఎక్కడి నుంచి ఉద్యోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి అని అనుకుంటే మొదటిగా నార్త్ నుంచే ఇవి స్టార్ట్ అవుతాయంట. ఆ తర్వాత వెస్ట్. ఈ చివరి స్థానంలో ఉన్న వాటికి అయితే ఉద్యోగాల నియామకాలు అయితే చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. వీటిలో ఎంతవరకు కూడా ఎంతమందిలో ఎంతవరకు కూడా జాబ్లు వస్తాయన్న విషయానికి డౌట్గానే ఉంది. 100%లో మనకి 80% వరకే ఈ ఉద్యోగాల అవకాశాలు కల్పించే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా భారతదేశంలో కాకుండా విదేశాలలోనే ఎక్కువ వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక చివరి దశలో చూసుకున్నట్టయితే విద్యుత్ పరిశ్రమలో అయితే చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు ఉద్యోగాల నియామకాల ప్రకారం చూసుకున్నట్టయితే ఇక ఎవరి దశ ఎలా ఉందో అనేది మాత్రం చాలా కష్టకరంగా ఉంది. సో ఈ ఉద్యోగాల విషయంలో మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఉద్యోగాల గురించి ఇంకా క్లుప్తంగా ఏదైనా తెలిసి ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న వాటి గురించి ఎంత శాతంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు అవైలబుల్ ఉన్నాయో ముందే దరఖాస్తు చేసుకోండి.